కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు జూనియర్ డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి కేసును పక్కదోవ పట్టిస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హత్య ఘటనలో అక్కడి ప్రభుత్వం సాక్ష్యాలను తారుమారు చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తుందని, వెంటనే జూనియర్ డాక్టర్ల మృతిపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మనం ట్రాఫిక్ ఎటువంటి ట్రబుల్ వద్దు, పోలీసులకి సహకరించాలి, వచ్చేటువంటి పబ్లిక్ కూడా సహకరించాలి. అన్నిటికీ ఉన్నటువంటి వివిధ విద్యార్థులు, వివిధ సంఘాల అందరికీ మా ఐఎంఏ తరపున దయచేసి అందరూ సర్కిల్ చుట్టూ రౌండ్ అవ్వండి, అందరూ అసెంబ్లీ అవ్వండి, అందరూ సర్కిల్ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమంతా దానికి సలాము చేద్దాం. శాంతిక పోతపు సింధూరం దీపాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా. మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది 2 నిమిషాలు మీరు వినండి. మేము చేసేటువంటి స్లోగన్స్ ఈ 2 మేము చెప్తున్నాం. ఉద్యోగం అడుగుతలేం, పైసలు అడుగుతలేం, ఏమని సాగొట్టమని అడుగుతలేం. మీ లెక్క మీ అక్క, మీ లెక్క ఒక నారీ శక్తి, ఒక స్త్రీ శక్తి కలకత్తా మెడికల్ కాలేజీలో 8వ తారీఖు రాత్రి ఎమ్మెల్యే పిల్లలు, వినండి ఇక్కడ, ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీ పిల్లలు చిత్రహింసలు చేసి ఆమెను చంపడం జరిగింది. దీన్ని మనం క్షమిద్దామా? ఎవరు ప్లాన్ చేస్తారో? కలకత్తాలో మీ అమ్మాయి సూసైడ్ చేసి తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు 3 గంటల వరకు డెడ్ బాడీని చూడనీయలేదు. ఇది జస్టిస్ అంటారా మీరు? అన్ని 31 సంవత్సరాలు పెంచినటువంటి ఒక స్త్రీ శక్తిని ముద్రించి 3 గంటల వరకు తర్వాత ఈ 3 గంటలు ఏం డ్రామా జరిగిందో చూడండి.
78 సంవత్సరాల స్వతంత్రంలో ఈ యొక్క డెమోక్రసీ లార్జెస్ట్ డెమోక్రటిక్ ప్రపంచ వరల్డ్ ఇండియా కంట్రీలో ఏం జరిగిందో చూడండి. ఏ ఊరిలో అయితే ఒక మానవ సరే ఎలక్టర్ అవుతారు, జస్టిస్ మీకు వచ్చే జీతంతో మీ పిల్లలు హాయిగా బతుకుతారు. ఈ దోటి ఈ మూర్ఖుల వెనకాల వెళ్ళి మన దేశ ప్రజలు 140 కోట్లకు అన్యాయం చేయకండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు 8వ తారీఖు అంటే 17వ రోజు 18వ తారీఖు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే లేబర్ తప్పి. దీనికన్నా అన్నిటికన్నా బాధకరమైన విషయం ఏంటంటే స్త్రీ అయినటువంటి మమతా బెనర్జీ ఏమంటది, ఇటువంటి సంఘటనలు ఇండియాలో జరుగుతాయి, ఇటువంటి సంఘటనలు జరుగుతుంది కొత్త ఏం కాదు. అయితే ఏమంటది, మీరెవరైనా చూసిరా, ఆ రేప్ చేసిన వాళ్ళని చూసిరా, తీసుకురండి మిత్రులారా, రండి, మీరు రండి, ముందుకు రండి ప్లీజ్, మీరు రండి, థ్యాంక్ యూ, మీ సంఘీయ భావానికి ధన్యవాదాలు చెప్తున్నాం, రండి మిత్రులారా ముందుకు రండి. మీరెవరైనా చూసిరా, ఆ చూసిన పడవస్తే అంటే సగటు వ్యక్తి అంటే ఒక చీఫ్ మినిస్టర్ కి ఎంత చులకనో చూడండి. మై డియర్ స్టూడెంట్స్, మిమ్మల్ని ఇమోషనల్ గా ఎవరిని గురి చేస్తలేము, మిమ్మల్ని ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తలేము. మేము కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ యాక్ట్ కల్పించాలి. ఒక టీచింగ్ హాస్పిటల్స్ లోనే కాదు, ప్రతి ప్రాథమిక కేంద్రం నుంచి పై వరకు కూడా ఒక సెక్యూరిటీ అండ్ ఒక చెక్ పోస్ట్ మాకు పోలీస్ ద్వారా కావాలని అడుగుతున్నాము. ఎందుకంటే నైట్ డ్యూటీస్ లో తాగి వస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రము ఏదో సీసీ ఫుటేజ్ చూపించేసి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని చెప్పేసి హై డ్రామాలు చేసి కేసులు క్లోజ్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.